హైవే కాదు ఇది హై అలర్ట్ ప్రయాణికుల పాలిట మృత్యుగోతులు కాదు నిలువెత్తు గోతులు గుంతలు చెప్పుకోవడానికి ఇది జాతీయ రహదారి కానీ దానికి మాత్రం భరోసా ప్రయాణించే వారికి భద్రత కరువైంది వేల మంది నిత్యం ప్రయాణించే రోడ్డుపై నోరు తెరిచి మృత్యు కెరటాలకు సూచికలుగా నిలుస్తున్నాయి అడుక్కుకో గుంతలా మారిన వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై స్పెషల్ స్టోరీ ఇక్కడ కనిపిస్తున్న పరిసర ప్రాంతం వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి వెళ్లే రోడ్డు మార్గం వరంగల్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం ఖమ్మం జిల్లాకు సుమారు 130 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారిగా ఉంది దీనిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాత్రింబవళ్లు రాకపోకలు సాగిస్తాయి 16 సంవత్సరాల క్రితం జాతీయ రహదారిగా ఏర్పాటైన ఈ రోడ్డు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది అధ్వానమైన రోడ్లను చూడాలంటే వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి రహదారుల్ని నిర్మిస్తున్నప్పటికీ వాటిని కాంట్రాక్టర్లు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం భరోసా కల్పించడంలో విఫలమవుతున్నారు రోడ్డు మనల్ని ఒక గమ్యస్థానానికి చేర్చే మార్గం సైకిల్ బైక్ కారు లారీ బస్సు ఏదైతేనేం అందరూ ప్రయాణించేలా అనువుగా ఉండే రహదారి దానిని పూర్వకాలం నుంచి అంచెలంచెలుగా సరికొత్త పద్ధతిలో మారుస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా వాటిని పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ అదే రోడ్డు మనల్ని మృత్యు ఒడిలోకి తీసుకెళ్లే రహదారిగా మారితే సామాన్య మానవుడు సైకిల్పై వెళ్లాలన్నా కష్టంగా మారుతుంది ఒక్కో గుంత టైరు సగానికి దిగబడడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు అతి వేగంగా వచ్చే వాహనాలు బ్రేకులు పడక అందులో పడిపోతున్నాయి రోడ్లపై పడే చిన్న చిన్న గుంతల్ని పూడ్చకపోవడంతో అవి పెద్ద పెద్ద గుంతలుగా తయారవుతున్నాయి భారీ వాహనాలు ఒక్కసారిగా బ్రేకులు వేస్తుండడంతో రోడ్లు చిన్నాభిన్నంగా తయారవుతున్నాయి రహదారిపై నిబంధనలు అతిక్రమించి భారీ వాహనాలు ఓవర్లోడ్తో వెళుతుండడంతో కల్వర్టులు సైతం దెబ్బతింటున్నాయి ఆ నిబంధనలు పెట్టిన తర్వాత కాంట్రాక్టుకు ఈ రోడ్డు వేయడానికి ఇస్తుంది ఆ కాంట్రాక్టు ఈ రోడ్డును వేసిన తర్వాత దానిపైన వాళ్ళు వేయగానే వాళ్ళకి బిల్లు వస్తుంది వచ్చిన తర్వాత దాని యొక్క రోడ్డు బాగోగులు ఏంటి అనేది కూడా ఫాలో అప్ చేయాలి నిబంధనలు పెడుతూ ఈ రోడ్డు భద్రతను కూడా ప్రభుత్వం తీసుకొని ఈ చర్యలను కూడా ఎప్పటికప్పుడు చేసినట్టయితే బాగుంటుందని ఆలోచన మామునూరు నుంచి ప్రారంభమై తొర్రూరు వరకు అంటే సుమారు 45 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై చిన్న పెద్ద గుంతలు కలిపి వందల సంఖ్యలో వాహనదారుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి రాత్రిపూట రహదారిపై వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి దాపరించిందని వాహన చోదకులు వాపోతున్నారు బొల్లింకుంట క్రాస్ రోడ్ పున్నెలు క్రాస్ రోడ్ పందిని ఉప్పెరపెల్లి క్రాస్ రోడ్ కట్రియాల వర్ధన్నపేట ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని గ్రామాల వద్ద జాతీయ రహదారిపై గుంతలే దర్శనమిస్తున్నాయి ఇక కల్వర్టుల వద్ద చూసుకుంటే అవి కూలిపోయే స్థితిలో ఉన్నాయన్న చందంగా రోడ్లు దెబ్బతిన్నాయి భారీ గుంతలు పడడంతో పాటు కల్వర్టుపై ఉన్న డాంబర్ కరిగి ఎత్తుపల్లాలుగా మారి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి గత కొద్ది కాలంగా ఇదే జాతీయ రహదారిపై గుంతల వలన పలు సంఖ్యలో మరణించిన వారు క్షతగాత్రులైన వారు ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గత నెల రోజుల క్రితం ఇదే పందిని కల్వర్టు వద్ద 3 లారీలు ఢీకొనడంతో ప్రాణనష్టం జరగకున్న భారీ వాహనాలు తుక్కుతుక్కయ్యాయి కట్యాల గ్రామంలో రాత్రిపూట ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడు తీరా గుంత దగ్గరకొచ్చేసరికి ఒక్కసారిగా వాహనం అదుపు తప్పడంతో ప్రాణనష్టం సంభవించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా గుంతల వలన ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు నిత్యం తమ ఉద్యోగరీత్యా వరంగల్ నుంచి తొర్రూరుకు వెళ్లేవారు ద్విచక్ర వాహనాలు పక్కకు పెట్టి బస్సుల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఉంది ప్రభుత్వం నిబంధనలు పెడుతూ వాటిని అతిక్రమించవద్దని ప్రయాణికులకు ఎల్లప్పుడూ చెబుతున్నప్పటికీ ప్రయాణికుల భద్రతను మాత్రం మరుస్తున్నది రోడ్డుపై వెళుతున్న ప్రతి వాహనానికి పన్నులు చెల్లిస్తున్న సామాన్య మానవుడు అదే రోడ్డుకు బలి కావాల్సిందేనా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు హెల్మెట్ లేకపోయినా పోలీసులు 1000 రూపాయల రుసుము విధిస్తారు వాహన కాగితాలు లేకపోతే ఆర్టీఏ వాహనాన్ని సీజ్ చేస్తాడు కానీ రహదారిపై ఉన్న గుంతల్ని పూడ్చేవారు మాత్రం కరువయ్యారు ప్రమాదాల్ని సూచించే బోర్డులను ప్రతి ఒక్కచోట అమర్చడం లేదని అంటున్నారు సూచక బోర్డులు ప్రైవేట్ వ్యక్తుల ప్రకటనలకు పరిమితమయ్యాయి వీటిని పట్టించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు ప్రభుత్వ కార్యాలయాల ముందు గుంతలు వెలిసి ప్రమాదాలు జరుగుతున్నా మొద్దు నిద్ర వేడడం లేదు ఎక్కడ పడితే అక్కడ గుంతలు రహదారి పోవడానికి చాలా అధ్వానంగా ఉన్నది గవర్నమెంట్ మాత్రం చాలా ఏదో చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నా తప్ప ఒక్కటి చేత రూపంలో ఒక్కటి కూడా లేదు అదేవిధంగా రోజుకు ఇంకా ఈ ఖమ్మం హైవే పైన రోజుకు చాలా మంది చనిపోతున్నారు కిందపడి యాక్సిడెంట్లు అవుతున్నవి వాళ్ళకు ఉదాహరణకు గుంతలు ఉండడం వల్ల అందుకనే ఉండదనుకో
చూసుకొని వెళ్తున్నాం తప్ప అక్కడ పోయిన తర్వాత ఆ గుంతలో పడడం వల్ల నిన్న ఒకరికి వర్ధన్పేటలో ప్రాణం పోయింది. మిగతా దిక్కుల కాలు జరుగుతున్నాయి. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు, వాళ్ళు చెప్పుడు ప్రభుత్వమే. వర్ధనపేట వరకు ఏదో ఒక వెహికల్ రోజు ఒక చిన్న యాక్సిడెంట్ అయినా అవుతుంది. ఈ యాక్సిడెంట్లను కావద్దంటే రోడ్డు బరాబరి ఉండాలి. పంతిన్ విలేజ్లో మొత్తం రోడ్డు బరాబర్ ఉంటుంది. వెహికల్స్ అన్ని రోడ్లపైనే ఉంటాయి. ఆడ ఎప్పటికీ కనీసం వారానికి 2 యాక్సిడెంట్లు అయినా ఒకటి. మామనూరు ఊళ్ళే విలేజ్ కాడ టర్నింగ్ పాయింట్ మీద ఏదో ఒక్కటి నిబంధన లేదు. ఆడ బొందల పక్కకు బావి కూడా ఉంది. తప్పున ఆడ టర్నింగ్ పాయింట్ ఎట్లుంటుందంటే వచ్చే వెహికల్ అవపడేది. ఇటు ఇల్లుండు అటుండు. ఆ రోడ్ను కొద్దిగా వెడల్పు చేసి వచ్చే వెహికల్ అవపడేటట్టు ఈ నిబంధనలు ఏంటి, ఎంత స్పీడ్ పోవాలి, ఎట్లా పోవాలన్నది అవి కూడా లేదు ఈ రోడ్డుకు. ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు రవాణా శాఖ అధికారులు స్పందించి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. స్టూడియో N, వర్ధన్నపేట.